నవత భక్తి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను పావని. ఈ రోజు మన నవత భక్తి టీవీ ప్రత్యేక కథలను చూసుకున్నట్లయితే భక్తి గురించి మాట్లాడుకుందాం. దేవుని సాక్షాత్కారానికి అనుసరించవలసిన నియమాలు, పాప కార్యాలు చేసేవాళ్ళు దేవుణ్ణి పొందగలరా? వాళ్ళు ఎలాంటి పాప నిష్కృతి చేస్తే మోక్షం లభిస్తుంది? అటువంటి విషయాలు తెలుసుకుందాం. భక్తి యోగం అనేది దేవుని సాక్షాత్కారానికి అత్యంత సులభమైన, అత్యంత ఆనందదాయకమైన మార్గంగా పరిగణించబడుతుంది. భక్తి అంటే కేవలం పూజలు చేయడం కాదు, దేవుని పట్ల అచంచలమైన ప్రేమ, విశ్వాసం మరియు పూర్తి శరణాగతి కలిగి ఉండడం. భక్తి మార్గం యొక్క 9 రూపాలు ఉంటాయి. వీటిని నవవిధ భక్తి మార్గాలు అంటారు. భక్తిని పెంచుకోవడానికి, స్థిరపరచుకోవడానికి అనుసరించాల్సిన ప్రధాన పద్ధతులు శ్రీమద్ భాగవతంలో చెప్పబడ్డాయి. అందులో మొదటిగా శ్రవణం. శ్రవణంలో దేవుని లీలలు, మహిమలు, కథలను శ్రద్ధగా వినడం. ఉదాహరణకి పరీక్షిత్ మహారాజును తీసుకోవచ్చు. తరువాత కీర్తనం. కీర్తనంలో దేవుని నామాన్ని, గుణాలను గట్టిగా కీర్తించడం, జపించడం. దీనికి ఉదాహరణగా నారద మహర్షిని మనం చూసుకోవచ్చు. స్మరణం. దేవుని రూపాన్ని, నామాన్ని, లీలలను మనసులో నిరంతరం ధ్యానించడం. ఉదాహరణకి మనం ప్రహ్లాదుని తీసుకోవచ్చు. పాద సేవనం. దేవుని పాదాలను సేవించడం అంటే ఆయన నివసించే దేవాలయాలను సేవించడం, శుభ్రం చేయడం. ఉదాహరణకి లక్ష్మీదేవిని చూసుకోవచ్చు. తర్వాత అర్చనం. దేవునికి వివిధ ఉపచారాలతో, భక్తితో పూజలు చేయడం. దీనికి ఉదాహరణగా పృథు చక్రవర్తిని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. వందనం. దేవునికి దైవ స్వరూపాలైన గురువులకు, పెద్దలకు వినయంగా నమస్కరించడం. దీనికి ఉదాహరణగా మనం అక్రూరుణ్ణి తీసుకోవచ్చు. దాస్యం. తనని తాను దేవుని సేవకుడుగా భావించుకొని ఆయన సేవలో నిమగ్నం కావడం. దీనికి ఉదాహరణగా హనుమంతుల వారిని తీసుకోవచ్చు. సఖ్యం. దేవుని తన ఆత్మీయ స్నేహితునిగా భావించి అన్ని విషయాలని పంచుకోవడం. ఉదాహరణకి అర్జున్ని మనం చూసుకోవచ్చు. తరువాత ఆత్మ నివేదనం. తన సర్వస్వం అంటే శరీరం, మనస్సు, సంపద, అహంకారం దేవునికే అర్పించడం, పూర్తిగా శరణాగతి చెందడం. దీనికి ఉదాహరణగా మనం బలి చక్రవర్తిని చూసుకోవచ్చు. భక్తిలో పురోగతి సాధించడానికి ప్రధాన నియమాలు. అయితే మీరు భక్తి మార్గంలో స్థిరంగా, వేగంగా పయనించడానికి ఈ నియమాలను కూడా అనుసరించవచ్చు. అవేంటో ఒకటి చూద్దాం. నియమిత జపం అంటే సాధన. ప్రతిరోజు ఒక నిర్ణీత సమయాన్ని దేవుని నామాన్ని జపించడానికి కేటాయించండి. ఉదాహరణకి ప్రతిరోజు ఉదయం 1 గంట భగవన్నామ స్మరణ చేయండి. తర్వాత సత్సంగం. ఈ సత్సంగంలో దైవ చింతన ఉన్న వారితో, భక్తులతో కలిసిమెలిసి ఉండండి. వారి సహవాసం మీ భక్తిని పెంచుతుంది. తర్వాత నిస్వార్థ కర్మ. మీ పనులన్నింటినీ వాటి ఫలితం గురించి పట్టించుకోకుండా దేవుని ప్రీతి కోసమే చేస్తున్నానని భావించండి. మానసిక శుద్ధి. ఇతరులను విమర్శించడం, అసూయ, కోపం వంటి దుర్గుణాలను వీలైనంత వరకు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ప్రేమ, దయను పెంచుకోండి. అహంకారం విడనాడటం. నేను చేస్తున్నాను అనే భావనను వదిలి దేవుడే నాతో చేస్తున్నాడు అని భావించడం. భక్తి మార్గంలో ప్రేమ అనేది కేంద్ర బిందువు. ఈ ప్రేమ పెరిగే కొద్దీ దేవుని సాక్షాత్కారం సులభమవుతుంది. అయితే దేవుని సాక్షాత్కారానికి నియమాలు. దేవుని సాక్షాత్కారం అనేది మత విశ్వాసాలు, వ్యక్తిగత ఆధ్యాత్మిక మార్గాన్ని బట్టి భిన్నంగా ఉంటుంది. హిందూ ధర్మం ప్రకారం దేవుణ్ణి పొందడానికి లేదా సాక్షాత్కరించుకోవడానికి సాధారణంగా అనుసరించవలసిన కొన్ని ప్రధాన మార్గాలు చూద్దాం. అవే నియమాలు ఇక్కడ నేను చెప్పబోతున్నా. ఫస్ట్ది భక్తి మార్గం. ఇది అత్యంత సులువైన, ప్రభావవంతమైన మార్గంగా భావిస్తారు. నిరంతర నామస్మరణ. దేవుని నామాన్ని నిరంతరం జపించడం, కీర్తించడం. శ్రద్ధ, ప్రేమ. దేవుని పట్ల అత్యంత శ్రద్ధ, నిస్వార్థమైన ప్రేమను కలిగి ఉండడం. తర్వాత పూజ, ఆరాధన. ప్రతిరోజు నిష్ఠతో దేవుణ్ణి పూజించడం, ధ్యానం చేయడం. సమర్పణ. చేసే ప్రతి పనిని దేవునికి అంకితం చేయడం. జ్ఞాన మార్గం. దీన్నే జ్ఞానయోగం అంటారు. ఇది ఆత్మ, పరమాత్మల గురించి లోతైన అవగాహన, సత్యాన్వేషణ ద్వారా మోక్షాన్ని పొందడం. శాస్త్రాధ్యయనం. ఉపనిషత్తులు, భగవద్గీత వంటి ఆధ్యాత్మిక గ్రంథాలను అధ్యయనం చేయడం. విచారణ. నేను ఎవరు అనే అంతర్గత విచారణ ద్వారా అజ్ఞానాన్ని తొలగించుకోవడం. నిత్యానిత్య వస్తు వివేకం. శాశ్వతమైనది ఏది, అశాశ్వతమైనది ఏది అనే విచక్షణ కలిగి ఉండడం.
తర్వాత కర్మ మార్గం, దీన్నే కర్మయోగం అంటారు. నిస్వార్థమైన కర్మల ద్వారా మోక్షాన్ని పొందడం, ఫలాపేక్ష లేకపోవడం, చేసే కర్మల ఫలితంపై ఆసక్తి లేకుండా కేవలం కర్తవ్యంగా భావించి కర్మలు చేయడం. సేవ, నిస్వార్థంగా ఇతరులకు సేవ చేయడం, సమాజం శ్రేయస్సు కోసం పాటుపడటం. తరువాత సాధారణ నియమాలు చూద్దాం. అహింస, సత్యం, ఆస్తేయం అంటే దొంగిలించకపోవడం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అంటే అవసరానికి మించి కూడబెట్టకపోవడం, శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం అంటే ఆత్మ అధ్యయనం, ఈశ్వర ప్రణిధానం అంటే దేవునికి శరణాగతి. పాపకార్యాలు చేసే వాళ్ళు దేవుణ్ణి పొందగలరా అంటే ఖచ్చితంగా పొందగలరని ఆధ్యాత్మిక గ్రంథాలు, గురువులు బోధిస్తున్నారు. దేవుని దృష్టిలో ఏ ఒక్కరూ పాపులు కాదు, అందరూ ఆయన బిడ్డలే. పాపకార్యాలు చేసే వారిని కూడా దేవుడు కరుణిస్తాడు. ఎందుకంటే పశ్చాత్తాపం ముఖ్యం. గతంలో ఎటువంటి పాపాలు చేసినా వాటి గురించి నిజమైన పశ్చాత్తాపం చెంది మళ్ళీ ఆ తప్పులు చేయకుండా ఉండాలని గట్టిగా సంకల్పించుకుంటే దేవుడు వారిని క్షమించి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. హృదయ పరివర్తన, భగవద్గీతలో కృష్ణుడు అత్యంత దురాచారుడైన వాడు కూడా నన్ను మనసులో నిలుపుకుని భజిస్తే అతడు త్వరలోనే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందుతాడు. అర్జున, నా భక్తుడు నశించడు అని ఉపదేశించారు. ఉదాహరణకి వాల్మీకి మహర్షి, ఆయన ముందుగా వేటగాడు. అజామిలుడు, పురాణాల ప్రకారం ఆయన ఒక పాపి. పుణ్యావతి, ఆమె కనికరం లేనిది. ఇటువంటి వారి కథలు వారు తీవ్రమైన పాపాలు చేసినప్పటికీ చివరికి పశ్చాత్తాపం, భక్తి ద్వారా మోక్షం పొందారని తెలియజేస్తాయి. మోక్షం కోసం పాప నిష్కృతి చూద్దాం. పాప నిష్కృతి అంటే చేసిన పాపాలను పూర్తిగా వదిలించుకోవడానికి లేదా వాటి ప్రభావాలను తగ్గించుకోవడానికి అనుసరించే మార్గం. అయితే ఏ విధంగా పాప నిష్కృతి చేసుకుంటే మోక్షం లభిస్తుందో చూద్దాం. నిజమైన పశ్చాత్తాపం, ఇది మొదటి అత్యంత ముఖ్యమైన చర్య. చేసిన తప్పులను మనస్ఫూర్తిగా ఒప్పుకుని వాటి గురించి నిజాయితీగా బాధపడటం, పాప పునరావృత్తి మానుకోవడం. పశ్చాత్తాపం అంటే మళ్ళీ ఎప్పటికీ ఆ పాప కార్యాలకు పాల్పడమని గట్టిగా సంకల్పం తీసుకోవడం. ఇది లేకపోతే ఏ పరిహారము ఫలించదు. భగవన్నామ స్మరణ, భగవంతుని నామాన్ని మనసులో నిరంతరం జపించడం పాపాలను భస్మం చేసే శక్తి నామానికి ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. సేవ కార్యక్రమాలు అంటే ప్రాశ్చిత్త కర్మ అంటారు వీటిని. దాన ధర్మాలు, పేదలకు అవసరమైన వారికి అన్నదానం, వస్త్రదానం చేయడం. తీర్థయాత్రలు, పవిత్ర నదులలో స్నానం చేయడం, పుణ్యక్షేత్రాలను దర్శించడం. సమాజ సేవ, నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేయడం, ఇతరుల బాధలను తగ్గించడానికి కృషి చేయడం. శరణాగతి, తమ పాపాలు పుణ్యాల ఫలాలను పూర్తిగా దేవునికి అప్పగించి ఆయనను పూర్తిగా శరణు వేడటం. నా సర్వ ధర్మాలను వదిలి నన్ను ఒక్కడినే శరణు పొందు, నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తుణ్ణి చేస్తాను, భయపడకు అని భగవద్గీతలో కృష్ణుడు అభయమిచ్చాడు. దీని మూలంగా ఏంటంటే మనకు తెలియాల్సిన సారాంశం, దేవుణ్ణి పొందడానికి ఉన్న ఏకైక నిజమైన నియమం నిజమైన భక్తి మరియు మంచితనం. గతంలో ఎంతటి పాపం చేసినా హృదయాన్ని మార్చుకుని దేవుని పట్ల ప్రేమతో జపిస్తే మోక్షం తప్పక లభిస్తుంది. చూసారు కదా, ఈ రోజు మన నవత భక్తి టీవీలో భక్తి మార్గం ద్వారా భగవంతుని చేరుకునే విధానాన్ని, అలాగే పాప పనులు చేసినా కూడా ఆ పాప నిష్కృతి ఎలా చేసుకుని భగవంతుని ఏ విధంగా చేరుకోవాలని ఆధ్యాత్మిక చింతన గురించి, ఇలాంటి ఆధ్యాత్మిక కథనాలతో మళ్ళీ మన నవత భక్తి ఛానల్లో కలుద్దాం.